దేనికోసం ఇవాల్టి హ్యూమన్ బీయింగ్, కామన్ మ్యాన్కి దేనికోసం ఇవన్నీ అందివ్వాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ మెయిన్ పర్పస్? నోయింగ్ అబౌట్ యూ, సింపుల్. ఓకే, అంటే ఇట్స్ స్టేట్మెంట్, బోల్డ్ స్టేట్మెంట్. అంటే నాకు నేనేంటి అర్థమైతే నా ద్వారా నేను నేర్చుకున్నది 10 మందికి వెళ్తుంది అనేది ఒక యోగ విద్యకు సంబంధించి ఉండే, అంటే ఎక్కడైతే చెట్టు కింద కూర్చుని గురువుల దగ్గర నేర్చుకునే ఒక ఆశ్రమ విద్య, ఒక కల్ట్ యొక్క భావన ఇది. నువ్వు బాగుపడుతూ 10 మందికి ఉపయోగపడేలాగా, బాగుపడేలాగా, దీన్ని అందజేసేలాగా నెక్స్ట్ జనరేషన్ షుడ్ బి బెనిఫిటెడ్. అంటే మనకి వేదాలు ఉన్నాయిట అంటామండి, ఇప్పుడు మనం డీకోడ్ చేస్తున్నాము. అండ్ లాట్ ఆఫ్ లైక్ సర్చింగ్ వాజ్ దేర్, సర్చింగ్ ఇన్ ద రీసెర్చ్ వాజ్ దేర్. సో దాన్ని మనం సైన్స్ కి పెడుతున్నాం, అంటే సైంటిఫిక్ అప్రోచ్ తోటి మనం చూడడం మొదలు పెట్టాం. కానీ ప్రతిదీ కూడా సృష్టి ఆది నుంచి ప్రతిదీ కూడా ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో వచ్చిన అడ్వాన్సెస్ అన్ని కూడా మనం ఈ టెక్నాలజీ రూపంలో చూస్తున్నాం.